ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ని మనం ఎలా కటింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు మెయిన్ క్లాత్ వచ్చి ముందే కట్ చేస్తున్నాను, లైనింగ్ అనేది లాస్ట్లో కట్ చేస్తున్నాను. కాటన్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం లైనింగ్ అనేది తడపవసరం లేదు, సేమ్ ఈక్వల్గా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంచు భాగాలు రెండు కూడా మనకి హ్యాండ్స్కి కావాలి అనుకున్నట్లయితే అంచులు అనేది బార్డర్ అనేది వేసుకోవచ్చు. నేను బార్డర్ అనేది హ్యాండ్స్కి వేస్తున్నాను కాబట్టి ముందుగా బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. డబుల్ ఫోల్డింగ్ తీసుకోండి. శారీలో వచ్చిన బ్లౌజ్ని మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్కి ఎప్పుడు కూడా ముందుగా మనం బ్యాక్ పార్ట్ తీసుకోవాలి, సైడ్ ఎడ్జెస్ని స్ట్రైట్గా తీసుకోవాలి ముందు. ఇప్పుడు కింద మాత్రం ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి కింద నడుం దగ్గర. ముందుగా నడుం లూజ్ తీసుకోవాలి, అది ఎలా తీసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఈ సింపుల్ టిప్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఓన్లీ బ్యాక్ పార్ట్ ఒకటే మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకోండి. అలాగే ఖర్చు కోసం మనం బాగా తక్కువ ఉంది కాబట్టి ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, అంటే ఒక 2 ఇంచెస్ తీసుకోండి మార్కింగ్ అనేది. ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్కి ఎంతైతే పొడవు ఉందో సాగకుండా ఈ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా ఒక బార్డర్లా మార్కింగ్ చేసుకోవాలి. శారీలో వచ్చిన బ్లౌజ్ని మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇది రన్నింగ్ బ్లౌజ్ కాబట్టి నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు చుట్టూరు కూడా బాక్స్లో అయితే మార్కింగ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్కి నడుం భాగం అనేది పైకెత్తకుండా ఉండాలంటే మనం బెల్ట్ అనేది వేసుకోవాలి. అది లాస్ట్లో కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింద నడుం దగ్గర నుంచి చంక భాగం పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు డీప్ మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా బ్యాక్ పార్ట్ మిడిల్ ఫోల్డింగ్ చేసుకున్నట్లయితే డీప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ మార్కింగ్ పై నుంచి డీప్ తీసుకోండి. మీకు చిన్నగా కావాలి డీప్ అనుకున్నట్లయితే కొంచెం ఈ విధంగా పైకి పెట్టుకోండి. మెడభాగం మనకు బాగా పెద్దగా కావాలి అనుకున్న వాళ్ళు డీప్ అనేది కొంచెం కిందకి దించుకోవచ్చు. అలాగే ఖర్చు కోసం కొంచెం ఎక్స్ట్రా పైకి తీసుకోండి. ఇప్పుడు డీప్ దగ్గర నుంచి మనం మెడభాగానికి లూజ్ తీసుకోవాలి. కరెక్ట్గా డీప్ అనేది చూసుకోండి. ఇది ఫోల్డింగ్ ఊడిపోయింది కాబట్టి కొంచెం పైకి వచ్చింది. ఇప్పుడు డీప్ మార్కింగ్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. మనకి షోల్డర్ జారకుండా ఉండాలంటే ఈ విధంగా తీసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్స్ రెండు ఈక్వల్గా పెట్టుకోండి. ఈ చిన్న టిప్ పాటిస్తే సరిపోతుంది. మెడభాగం అనేది కరెక్ట్గా ఈక్వల్గా పెట్టుకోండి. ఈ విధంగా లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే షోల్డర్ లూజ్ తీసుకోవాలి. ఖర్చుతో ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటిని స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. అలాగే ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లూజ్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే ఇక్కడ కూడా స్ట్రైట్గా తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. ఇప్పుడు మెడభాగానికి క్రాస్ కటింగే కాబట్టి క్రాస్ కటింగ్కి ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. అలాగే ఈ చంక భాగం రౌండ్ చేయడానికి మనం ఒక 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. పైనుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి మనం ఈ విధంగా రౌండ్ అనేది చేసుకోవాలి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మనం ఫస్ట్ లైనింగ్ అయినా తీసుకోవచ్చు, లేదా ఒరిజినల్ క్లాత్ అయినా తీసుకోవచ్చు. రెండు కాటనే కాబట్టి ఏదైనా ప్రాబ్లం లేదు. అదే సిల్క్ అయినట్లయితే ముందు లైనింగే తీసుకోవాలి. మనకి ఇది కాటన్ కాబట్టి నేను ముందే ఒరిజినల్ క్లాత్ కట్ చేస్తున్నాను. మీకు ఒకవేళ జారిపోతుంది క్లాత్ అనుకున్నట్లయితే మీరు
పిన్స్ పెట్టుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్స్ ఎలా వేయాలనేది మీకు చూపిస్తాను. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని డాట్ వేసుకోవాలి. మనకి బ్లౌజ్ డాట్ పొడవును బట్టి వేసుకోండి. మీకు చాలా సింపుల్ టిప్స్ చూపిస్తున్నాను, స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ వరకు మనం పైకి అయితే ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ముందుగా ఫ్రంట్ పార్ట్ ఎంత అవుతుందో చెక్ చేసుకోండి. మనకి ఇది హ్యాండ్స్కి సరిపోతుంది. ఇక్కడ మనకి క్రాస్గా తీసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్కి సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చెక్ చేసుకోవాలి. అది కూడా ఉక్సులు పట్టీని ఉపయోగించుకోండి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్కి ఎంతైతే పొడవు ఉందో సాగకుండా చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా పొడవుకి ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా క్రాస్గా తీసుకోండి. మెజర్మెంట్ని చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. మనకు ఓపెన్ సైడ్ తక్కువ ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే లోతు తీస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. చుట్టూరు కూడా మార్కింగ్ చేస్తున్నాను. మీకు లాంగ్ డ్రెస్ కట్ చేసింది ఓల్డ్ శారీతో ఉంది, ఒకవేళ చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. మనకి బ్యాక్ ఫ్రంట్ కూడా నెక్ అనేది సేమ్ ఒకేలా ఉంది. నేను మీకు ఒకసారి మార్కింగ్ చేసి కూడా చూపిస్తాను. నార్మల్గా అయితే మార్కింగ్ చేస్తున్నాను. అలాగే స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, లోతు తీసే దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని మెడ భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఒకసారి చూసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మెడ భాగాన్ని కరెక్ట్గా చెక్ చేసుకొని వేసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది ఈ మెడ భాగం అనేది ఖర్చు కోసం. అలాగే స్టిచ్చింగ్ పాయింట్కి కొంచెం లోత్ అనేది తీస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం మనం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి మార్కింగ్ చేసుకొని కింద మిడిల్ చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. లోతు తీయడానికి నార్మల్గా సన్నగా ఉండాలి, పైనుంచి అయితే సరిపోతుంది. లాగు ఉండాలి, చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండాలి, కొంచెం కింద నుంచి లోతు తీసుకోవాలి. ఇప్పుడు పైకి వచ్చేసరికి నడుం దగ్గరికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్కింగ్ చేసుకోండి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీసుకోవాలి. లోత్ తీయడం వల్ల ఉపయోగం ఏంటనేది కూడా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ ఎక్కువ చాలామందికి ఫోల్డింగ్స్ అవి వస్తుందని కామెంట్ చేస్తున్నారు. అలా రాకుండా ఉండాలంటే లోత్ అనేది కంపల్సరీ ఈ విధంగా తీసుకోవాలి. మీకు ఫ్రంట్ పార్ట్లో డౌట్ అనేది క్లియర్ అయింది అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే ఒకవేళ తెలియచేయచ్చు. చాలామంది ఫ్రంట్ పార్ట్ గురించి అడుగుతున్నారు. నేను డైలీ అయితే ఫ్రంట్ పార్ట్ సపరేట్గా కట్ చేస్తాను, ఒకసారి చూడండి. అలాగే డాట్స్ వచ్చి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మనకి ఇంకా షేప్ బెల్ట్ ఒకసారి బట్టి ఇవన్నీ తీసుకోవాలి. ఓపెన్ ముక్కలు, ఇది ఓపెన్ ముక్కలకి సరిపోతుంది. స్ట్రైట్ పీస్ తీసుకోండి. అలాగే ఒరిజినల్ క్లాత్, లైనింగ్ రెండు కూడా తీసుకోవాలి.
ఇది ఉక్సులు పట్టీకి ఒకటి, తాళ్ళ పట్టీకి ఒకటి 2 తీసుకోండి ఫ్రంట్ పార్ట్లో. అలాగే మనకి హ్యాండ్స్కి ఎంతైతే సరిపోతుందో చూసుకోండి. తర్వాత మనం షేప్ బెల్ట్ తీసుకోవచ్చు. ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోండి. ముందుగా మనకి ఎంతైతే సరిపోతుందో ఒకసారి చూసుకోవాలి. ఇది మెడపట్టికి సరిపోతుంది. మెడ భాగానికి ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మనకు లైనింగ్ తీసుకుంటే బెటర్, ఎందుకంటే ఇది గరుకుగా ఉంటుంది అనుకున్నట్లయితే మీరు లైనింగ్ యూజ్ చేసుకోండి. అలాగే మనకి హ్యాండ్కి ఎంతైతే సరిపోతుందో క్లాత్ చూసుకోవాలి. ముందు మనం షేప్ బెల్ట్ తీసుకోవాలి కాబట్టి ఇంకా మనకైతే చంక భాగం ఎంతైతే సరిపోతుందో చూసుకొని మిగతా క్లాత్ని వదిలిపెట్టుకోవచ్చు. ఫోల్డింగ్స్ అవి రాకుండా ఫోల్డింగ్ చేసుకోండి కరెక్ట్గా. ఇప్పుడు కరెక్ట్గా హ్యాండ్ పొడవు తీసుకోండి. మీకు ఎక్స్ట్రా ఖర్చు ఉండే విధంగా చూసుకొని వేసుకోవాలి. నేను పొడవు ఇంత అయితే వేయడం లేదు, ఒక 1 ఇంచ్ వరకు అయితే ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. డైరెక్ట్ ఫోల్డ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు, లేదా నార్మల్గా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్ పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే చంక భాగం లూజ్ తీసుకోవాలి. చంక భాగం పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని ఇదిగా క్రాస్గా తీసుకోండి మెజర్మెంట్ని. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి లోత్ అనేది ఈ విధంగా టచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. అలాగే లోపల ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోండి పొడవని తెలియడం కోసం. అలాగే షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 లేయర్స్కి కూడా రైట్ సైడ్స్ 2 లోపలికి వేసుకోండి. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది ముందే మార్కింగ్ చేసుకోండి. ప్లెయిన్ తెలియదు కాబట్టి మనం ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం లోత్ అనేది తీసుకోవాలి. మనకు మెయిన్ చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలంటే లోత్ అనేది ఇక్కడి నుంచి సన్నగా తీసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్కి తీసుకున్న విధంగానే మనం హ్యాండ్స్కి కూడా టూ లేయర్స్ మీద ఈ విధంగా అనేది తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోత్ అనేది ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోండి. అలాగే బెల్ట్ అనేది మనం లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. నేను లైనింగ్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. మీకు జరిగిపోతుంది క్లాత్ అనుకున్నట్లయితే ఎక్స్ట్రా క్లాత్ తీసుకోండి, లేదా పిన్స్ పెట్టుకునైనా కట్ చేసుకోవచ్చు. ఏ పార్ట్ కా పార్ట్ సెపరేట్ తీసుకోండి. అలాగే ఇంకా షేప్ బెల్ట్ కట్ చేయాలి కాబట్టి నేను లైనింగ్తో కట్ చేస్తాను. మనకి క్లాత్ తక్కువ ఉంది కాబట్టి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను.
మనం క్లాత్ జాయింట్ చేసుకొని మనం వేసుకోవాలి షేప్ బెల్ట్కి. కాబట్టి ఉక్సులు పట్టిన ఉపయోగించుకొని షేప్ బెల్ట్ అనేది వేసుకోవాలి. ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకోండి. లూజ్కి ఒక మార్కింగ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి. పైన ఇంచు లోతు తీసుకుంటూ ఓపెన్ సైడ్ కలుపుకోండి ఇది మార్కింగ్ని. అలాగే మనం ఓపెన్ ముక్కలు కూడా తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ ఈ విధంగా తీసుకోవాలి. అలాగే ఓపెన్ ముక్కలు కూడా 2 తీసుకోండి. స్ట్రైట్ పీసెస్ తీసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి క్రాస్గా తీసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇవి 2 హ్యాండ్స్ కోసం మనం ఎక్స్ట్రా క్లాత్ అంటే అంచు బార్డర్ అయితే వేయలేదు కాబట్టి బార్డర్ కట్ చేసేస్తున్నాను. ఇదే క్లాత్ని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్కి వచ్చి మనం క్లాత్ని యాడ్ చేసుకోవాలి. ఇదిగా స్ట్రైట్గా చూసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని జాయింట్ చేసుకోవచ్చు. మనకి ఎంత క్లాత్ తక్కువైంది అనేది క్లాత్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మన హ్యాండ్ పెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. 2 జాయింట్ చేసేటప్పుడు మనకి మెయిన్ క్లాత్లో క్లాత్ తగ్గుతుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెంచుకోండి. ఈ విధంగా ఈ విధంగా 4 ఫోల్డింగ్స్లో క్లాత్ని యాడ్ చేసుకోవాలి. ఇది హ్యాండ్స్ అనేది సపరేట్గా పెట్టుకోండి, ఏ పార్ట్తో పాటు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ లైన్ బ్లౌజ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎలాంటి డౌట్స్ లేకుండా, వాళ్ళ డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.